విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఫైల్స్ మీద సంతకాలు ఆఫీసులో చేరేట ఆఫీసర్ గారు ఆఫీస్ బయట మరెక్కడికైనా వెళ్ళి కలవాలట దట్టు మాలతి ఒక్కడితే వెళ్ళి ఆఫీసర్ గారిని కలిస్తేనే పని అవుతుందట మిస్టర్ రాజు ఐఎమ్ సారీ మిస్ మాలతి జరిగిందేమిటో మేడంకి చెప్పక తప్పదు కాబట్టి చెప్పానే గాని మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు నా ఉద్దేశం ఓ అమ్మకు పుట్టాడే గాని ఆడదనే మాటకు వాడికి అర్థం తెలియదు అనుకుంటాను ఆడదంటే వాడి దృష్టిలో కేవలం ఒక మగాడిని సుఖపెట్టగల మాంసపు ముద్దనుకుంటున్నాడు అలాంటి వాళ్ళ ముందు దేహి దేహి అని దేవిరించే కన్నా ఆ ఫైల్ మీద ఆశ వదులుకోవడం మంచిదనిపిస్తుంది మేడం ఓ అమ్మకు పుట్టాడే గాని ఆడదనే మాటకు వాడికి అర్థం తెలియదు అనుకుంటాను ఆడదంటే వాడి దృష్టిలో కేవలం ఒక మగాడిని సుఖపెట్టగల మాంసపు ముద్దనుకుంటున్నాడు
కంపెనీని నాకన్నా బాగా నడపగలవని, నాకన్నా మెరుగ్గా చక్కదిద్దగలవన్న విశ్వాసంతో పేదరికంలోంచి వచ్చిన పెద్ద మనసు దానివి నువ్వు. ఆ పెద్దరికం ఈ కంపెనీకి కావాలి. మాలతి, ఏం చేస్తున్నావు? ఒకసారి ఇలా రాగలవా? బాధపడుతున్నావా? లేదు మేడం, నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందేమోనని నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను. అలా ఎందుకనుకుంటున్నావు? ఇంకెలా అనుకోమంటారు మేడం? మగజాతి అంతాని అనుకోవచ్చుగా. ఏమో మేడం, ఎవరో ఒకరు అలా ప్రవర్తించినంత మాత్రాన అందరూ అలాంటి వాళ్లేనన్న నిర్ణయానికి రావటం కూడా సరికాదేమో. ఆడదనేది ఇంత మంచితనంగా ఆలోచిస్తున్నంతసేపు మగవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెడుతూనే ఉంటారు. వాటి గురించి ఆడవాళ్ళిలా తర్జన భర్జన పడుతూనే ఉంటారు. మగవాణ్ణి నమ్మాలే గాని వాడు ఆడదాన్ని ఏం చేయడానికైనా సాహసిస్తాడు మాలతి. కన్న కూతుర్ని సైతం అమ్ముకోవాలని చూస్తాడు. నమ్ముకున్నామని తెలిస్తే నట్టేట ముంచాలని చూస్తాడు. అలాంటప్పుడు వాళ్ళని నమ్మటం దేనికి మేడం? ఇదిగో ఇలాంటి సందర్భాల్లో నమ్మక తప్పదు. ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా? చెప్పండి మేడం. బాధపడనని మాటివ్వు. నేను చెప్పేది నీకిష్టం ఉండకపోవచ్చు, అయినా సరే ఒప్పుకొని తీరాలి. నా నిర్ణయం నీ మనసును బాధించొచ్చు, కానీ కొన్ని వందల కార్మికుల సుఖం కోసం నువ్వీ రిస్క్ తీసుకోక తప్పదు. ఆఫీసర్ నిన్ను కోరుకుంటున్నాడనేది నిజమైతే నువ్వు అతని దగ్గరికి వెళ్తున్నావు. మేడం. అవును మాలతి. ఇప్పటి వరకు మగాడి దుర్మార్గం గురించి మాట్లాడినా మీరేనా ఈ మాట అంటున్నది? అవును మాలతి, నువ్వు ఆఫీసర్ గారి దగ్గరికి వెళుతున్నావు. నో, ఆ నీచుడు ముఖం నేను ఈ జన్మలో చూడను. ఆ నవ్వుల వెనక, ఆ చూపుల వెనక, అతని ప్రతి కదలిక వెనక ఇలాంటి దురుద్దేశం ఉందని తెలిసాక అతను గనక ఎదురుపడితే అతన్నేం చేస్తానో నాకే తెలీదు. అతన్ని నువ్వు ఏం చేసినా ఫైలు మీద సంతకం ఆగిపోతుంది మాలతి. అలాగని నా జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోమంటారా మేడం? నోనో. మరేమిటి మీరనేది? చెప్పోయా వీరాస్వామి, ఎక్కడి నుంచి మాట్లాడటం? ఆఫీస్లోంచి మాట్లాడవద్దని నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదయ్యా. ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ ఆన్ చేయాలంటే బయటకొచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి చేయమని చెప్పాను కదా. పొరపాటున నువ్వు ఎవరికంటైనా పడ్డావనుకో కొంపలు అంటుకుంటాయి. ఇంకెప్పుడు ఇలా చేయకు. సర్లే చెప్పు. ఐసి, నీకెందుకయ్యా కంగారు? పడితే గిడితే మేం పడాలి కానీ. చూడు, ఆ ఆఫీసర్ సంగతి నాకు బాగా తెలుసు. చిన్నపిల్లలకు ఓనమాలు దిద్దించినట్టు ఆడ మనిషి ఎవరైనా దగ్గరుండి చేతికి పెన్ను పట్టిస్తే తప్ప అతను సంతకం చేయడు. అలాంటి వ్యవహారాలు ఇన్ని చూడలేదు నేను. మీ బాస్ అసలే స్ట్రిక్ట్ మనిషి అంటున్నావు, అందున ఇలాంటి వ్యవహారాలు గిట్టని మనిషి అంటున్నావు. కాబట్టి ఆఫీసర్ని ఇంప్రెస్ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఇంకా ఆ ఫైల్ మీద సంతకము పడదు. అంచేత అటు నువ్వు కానీ ఇటు నేను కానీ కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. అవతల నిన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. పెట్టేయి.
నా మీద గాని నువ్వు దైవంలా పూజించే నారాయణరావు గారి మీద గాని నీకేమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నావు, నేను చెప్పినట్టే చేస్తున్నావు. రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో హలో, నేను సార్ మాలతిని. ఎవరు? మారుతి గారా? ఫోన్లో మీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో తెలుసా? కోకిల పాటంత మధురంగా ఉంది. చెప్పండి చెప్పండి. ఈవేళప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం? రియల్లీ? నిజంగా నేను ఎంత అదృష్టవంతుండండి. ఓఎస్, ఇంతకీ మనం ఎక్కడ కలుసుకోబోతున్నట్టు? మీ కంపెనీ గెస్ట్ హౌసా? ఓకే ఓకే, నాకు ఐడియా ఉందిలేండి. నిజంగా మిమ్మల్ని అలా కలుసుకోబోతున్నందుకు నాకెంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, సీ యూ సూన్. ఇక నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో మాలతి. ఇంకెంతమంది విజిటర్స్ ఉన్నారు? ఐసీ, నేను బిజీగా ఉన్నాను, రేపేదో ఒక టైం ఫిక్స్ చేసి పంపించు. ఎవరు? ఐసీ, రమ్మని చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ఎలా ఉంది మీ సో కాల్డ్ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్? ఫైల్ అప్రూవల్ కోసం ఆఫీస్ చుట్టూ గిరికీలు కొడుతున్నారట. మనం ఎప్పుడైనా అలా చేసావా? నెవర్. ఆఫీసర్సే స్వయంగా వచ్చి మాట్లాడి వెళ్తారు. అది మన లెవెల్. తలకిందులుగా తపస్సు చేసినా ఈ లెవెల్కు వాళ్ళు చేరలేరు. అయినా నాకు తెలియక అడుగుతానండి, అసలే దివాళా తీసిన కంపెనీ, సింగిల్ ఎన్పి అప్పు పుట్టదు, తగిన స్టాఫ్ లేరు, రా మెటీరియల్ లేదు, పోనీ అడ్డదారులతోకి ఇవన్నీ సమకూర్చుకున్నా వాళ్ళ ప్రోడక్ట్స్ కొనే నాదుడే లేడు. కంపెనీ స్టార్ట్ చేసి ఏం చేస్తారట? స్ట్రీట్ హాకర్స్లా వీధి వీధికి తిరిగి అమ్ముకుంటారటనా? ఏమో, అలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బజారు మనుషులకి బజార్ బుద్ధులే కదా ఉంటాయి. అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని ఆరా తీశాను మేడం. రంగనాథం అని ఒక ఫైనాన్షియర్ ఉన్నాడు, నారాయణరావుకి ఫ్యామిలీ ఫ్రెండ్. అతను హెల్ప్ చేస్తున్నాడని తెలిసింది. అతన్ని ఒకసారి పిలిపించి మాట్లాడకపోయారా? మనం పిలిస్తే వచ్చే ఘటం కాదులేండి, అదో టైప్ మనిషి. అలాంటి వ్యక్తితో డీల్ చేయడం ఆ ఒక్క నారాయణరావుకే చెల్లింది. అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీ వల్ల కాదని అందంగా చెప్పారు. ఓకే, అదలా ఉంచితే ఇది క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ రిపోర్ట్. మీరు మాకు సప్లై చేస్తున్న ప్రోడక్ట్స్ గురించి. వస్తువుల్లో అంతకుముందు కనిపించిన క్వాలిటీ లేదు. ఇలా ఎందుకు జరిగిందో నేను కనుక్కుంటాను మేడం. ఆ పని అందరూ చేయగలరు కృష్ణప్రసాద్ గారు. ఇక ముందు అలా జరగకుండా చూడగలిగింది మీరొక్కరే. సారీ మేడం. నా దృష్టిలో నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. అది పగిలిపోతే అతికించుకోవడం కష్టమని నేను అన్నగాని, దాని ముందర ఎంత అందమైన రూపాన్ని నిల్చోపెట్టినా అది అందవికారంగానే కనిపిస్తుంది. మీ మీదున్న నమ్మకంతో ఆ వస్తువుని డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటే మా కంపెనీ పరువు పోయేది. నమ్మకం కలిగించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. ఫైల్ కాపీ ఒకటి ఇందాక మీకు పంపించాను, మీరు వెళ్ళి తీరిగ్గా చదవండి. అలాగే మేడం.
రండి రండి. ఎంత ఆఫీసర్ అయితే మాత్రం మరీ ఇంత లేటా? మేము ముగ్గురం మీకోసం ఎంతసేపటి నుంచి వెయిటింగో తెలుసా కదండి లక్ష్మి గారు? ఏమిటండి మాట్లాడరు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పానా మా వారు ఖచ్చితంగా ఈ మాట అని తీరుతారని. అనేశారు. భార్యాభర్తలో ఒకరిని డిన్నర్కి పిలిచి ఇంకొకరిని వదిలేయడం ఏం బాగుంటుంది చెప్పండి? మీరైతే ఇలాగే చేస్తారా? నో 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 నో. కదా, అందుకే ఇలా చేశాను. బై మిస్ మాలతి, మీకు బాగా తెలుసు కదూ? నమస్కారం అండి. ఆ, ఇద్దరు కలిసి డిన్నర్కి వచ్చేంత వరకు నా ప్రాణం తోడేశారనుకోండి. ఏమిటి ఇలా డిన్నర్ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటప్పుడు కూడా చేతిలో ఫైల్ ఉండాల్సిందేనా? అది లేకపోతే గొంతులో ముద్ద దిగదా? క్షమించాలి సుజాత గారు, అది మా ఫైల్. ఒక రకంగా మీరు మీ వారిని అభినందించాలి సుమా. దేనికండి? మాలాంటి వాళ్లకు రోజుల తరబడి వారాల తరబడి ఆఫీసు దగ్గర పడిగాపులు కాసే దౌర్భాగ్యాన్ని తప్పిస్తూ స్వయంగా ఫైల్ పట్టుకొచ్చారు కదా సార్? ఆ. రండి సార్, కూర్చోండి. పర్వాలేదు. ఏమండోయ్, మీకు ఈ సంగతి తెలుసా? మాలతి వాళ్ళ అమ్మగారిది మా ఊరేనట. అలాగా? మ్మ్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేదేమిటి, ఈ రోజు మాటల్లో తెలిసింది. ఒక ఊరి వాళ్ళు ఒక చోట కలిసినప్పుడు ఎంత సరదాగా సంతోషంగా ఉంటుందో తెలుసా కదండి? అవునవును. మీరేంటి సార్ అలా కంగారు పడుతున్నారు? నేనా? అలాంటిదేం లేదే. ఒకవైపు చెమట్లు పడుతూ ఉంటే లేదని బుకాయిస్తారే. మీరు మరీ చెబుతారని సుజాత గారు. మనిషి అన్నాక అలసట తప్పదు, అలసట అన్నాక చెమటలు తప్పవు, చెమటలన్నాక తుడుచుకోక తప్పదు. ఎంత వైట్ కాలర్ జాబ్ అయితే మాత్రం పొద్దుటి నుంచి ఎంత పని చేసుంటారు కదా సార్? అవునవును. ఆ ఫైల్ వాళ్ళకిచ్చేసి మీరు కాస్త ఫ్రెష్ అప్ అవ్వండి. పర్వాలేదు. బాత్రూమ్ లోకి ఫైల్ ఎందుకండి? అవును, ఎందుకు? అనవసరం కదా. చెప్పాను కదా లక్ష్మి గారు, కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు మా వారు సహజ ఫైళ్లతో పుట్టారని. మాలతి మేడం, సుజాత గారిని ఆఫీసర్ గారిని కిందకి తీసుకురా. నేను డిన్నర్ ఏర్పాట్లు చూస్తానండి. అలాగే. మరీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నా ఇబ్బందేనండోయ్.